టూ మచ్ ఆఫ్ హెవీ బ్లీడ్ కూడా ప్రాబ్లమేనా మ్యామ్? టూ మచ్ ఆఫ్ డెఫినెట్ గా ఎక్కువ హెవీ బ్లీడింగ్ అవ్వడం కూడా రాకపోవడం కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అండ్ ఇందులో ఉన్నాయి రెండు ప్రాబ్లమ్స్. నీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, సరిగా రావట్లేదు. రెండోది ఏంటి, రక్తహీనత ఉండి సరిగా రావట్లేదు అని అంటే ఇది నీ ఓవరాల్ హెల్త్ ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ అది నువ్వు రోజు కరెక్ట్ చేసుకోగలిగేది. మందులు నువ్వు మింగాల్సిన అవసరం వచ్చే అంత తగ్గిపోతుంది. ఒక్కొక్కళ్ళకి బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం వస్తుంది, ఇంజెక్షన్స్ ఇవ్వటము, చాలా ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. అది బ్లడ్ లేదు అందుకే ఎక్కువ అట్లా అవ్వట్లేదు బ్లడ్ లేదు కాబట్టి కూడా, బ్లడ్ లేకపోవడం వల్ల కూడా పీరియడ్ రాకుండా ఉండొచ్చు. ఓకే. సో ఫస్ట్ అది ఆలోచించాలి. ఫస్ట్ ఆ టెస్ట్ చేయాలి, హార్మోన్ టెస్ట్లు అన్నిటికన్నా. అంటే ఈ స్టేజ్ లో కూడా పీసీఓడి అది వస్తుందా? ఏ వయసు నుంచి పీసీఓడి స్టార్ట్ అవుద్ది, ఎంత బరువు ఉన్న వాళ్ళకి పీసీఓడి స్టార్ట్ అవుద్ది అనే ఆ పర్టికులర్ క్రైటీరియా ఈ మధ్య లేదు. ఓకే. చిన్న పిల్లలకైనా ఉండొచ్చు. అయితే పీసీఓడి అని మనం పిలిచేది ఒక గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్. ఈ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ వచ్చేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేదాని కారణంగా. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పిల్లల శరీరంలో ఉండి పీసీఓడిలా కనిపించకుండా ఉండొచ్చు. మన గోల్ ఏం ఉండాలి, ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేదే రాకూడదు. ఈ వయసు నుంచి స్టార్ట్ అవుతుందా అని మీరు క్వశ్చన్ అడిగారు. దీనికి నేను మీకు ఒక సినారియో చెప్తాను. సపోజ్ ఎవరన్నా ప్రెగ్నెంట్ ఉన్నారనుకుందాం. ఆ ప్రెగ్నెంట్ ఉన్న లేడీ చిన్న వయసు నుంచి కూడా హెవీ వెయిట్ ఉండుండొచ్చు, వాళ్ళకి పీసీఓడి ఉండుండొచ్చు. సో ఆ పీసీఓడి వెయిట్ ఎక్కువ ఉన్న ఆ హార్మోనల్ చేంజెస్ తన బాడీలో ఉంటాయి. తను నెక్స్ట్ ప్రెగ్నెంట్ అవుతారు. ప్రెగ్నెంట్ అయినప్పుడు ఈ చేంజెస్ అన్నిటికీ పొట్టలో ఉన్న బేబీ కూడా ఎక్స్పోజ్ అవుతుంది. ఓకే. సో ఈ చేంజెస్ అన్నిటికీ బేబీ ఎక్స్పోజ్ అయిన తర్వాత ఆ బేబీకి లైఫ్ లాంగ్ వచ్చే రిస్క్, ఏ రోగాలు రావచ్చు అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని ఫీటల్ ఆరిజిన్ ఆఫ్ అడల్ట్ డిసీజ్ అంటారు. ఓకే. ఇది జీన్స్ ద్వారా కూడా పాస్ ఆన్ అవుతుందా? జీన్స్ ద్వారా వచ్చేది ఒక ఎత్తు. ఇప్పుడు ఇది జీన్స్ కాదు, మీరు పొట్టలో ఉండగానే బేబీకి మీ శరీరంలో ఉన్న మార్పుల్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎవరికో షుగర్ ఉంటుంది, వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఆ షుగర్ వల్ల వీళ్ళ బాడీలో ఏ చేంజెస్ అయితే ఉంటాయో దానికి సరిపడ్డట్టు ప్రెగ్నెన్సీ అండ్ బేబీలో కూడా చేంజెస్ అవుతూ ఉంటాయి.